నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఊరుట్ల వరప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎందుకు ఆశిస్తారు సార్ పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్? నేను ఆ ప్రాంత ప్రజలకు ఎన్నో విధాలుగా అందుబాటులో ఉన్నా కాబట్టి పార్టీకి నేను కాంగ్రెస్ పార్టీకి మరి కాలేజ్ అధ్యక్షుని మొదలుకొని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ట్రైనింగ్ కమిటీ సభ్యునిగా వివిధ హోదాల లోపల గత 23 సంవత్సరాలుగా పార్టీకి నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం కాబట్టి మరి ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ సానుకూలం కాబట్టి డెఫినెట్గా మేము ఆశించే హక్కు మాకుంది, మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే మీరు ఈ దృష్టి ఏదైతే మీకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కావాలని అనుకుంటున్నారో సో అది అధిష్టానం వైపు తీసుకెళ్ళడం జరిగిందా? సో ఎక్కడి నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? అధిష్టానం వైపు నుంచి 100% పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కాబట్టి ఎందుకు అని అంటే నేను పార్టీకి సేవ చేసినది వాళ్ళ కళ్ళ ముంగటనే కదా, వాళ్ళే కదా నాకు బాధ్యతలు ఇచ్చింది. కాబట్టి పార్టీ పెద్దలందరికీ నేను ఏం వర్క్ చేసినా ఏందనే దాని మీద వాళ్ళకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నేను మళ్ళీ కూడా కొంతమందికి మరి ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పెద్దలు దీపాదాస్ మున్షి మేడం గారు కానీ, రోహిత్ చౌదరి గారు కానీ, మా ప్రాంతానికి సంబంధించిన ఏఐసిసి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి చెప్పడం జరిగింది. అలాగే మా నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులు ఐటీ మినిస్టర్ గారు, వారికి మా గురించి తెలుసు. ఎందుకంటే మేము ఆయన ముందే ఎదిగినటువంటి వాళ్ళము, ఆయన ఆశీర్వాదంతో ఎదిగినటువంటి వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల లోపల ప్రసాద్ మావోడు కాబట్టి మావోనికి అవకాశం ఇస్తే మా కళ్ళ ముంగటనే ఉంటాడు కదా అనేటువంటి ఆలోచన మా నాయకులకు కానీ, మా ప్రాంత ప్రజలకు కానీ, మా కార్యకర్తలకు కానీ ఉంది. అయితే ఇప్పుడే మధు యాష్కి గారు మీటింగ్లో అనడం జరిగింది. అంటే పార్టీలో అడుక్కోవడం అంటే అది అడగడం అనేది అడుక్కోవడం కాదు, ఒక హక్కుగా అని చెప్పారు. సో మీరు ఆ హక్కుని వాళ్ళ దృష్టికి, మధు యాష్కి గారికి ఎవరైనా దృష్టికి తీసుకెళ్లారా? అదే చెప్పాను కదా ఇంతకుముందే, పార్టీలో ఇప్పుడు మేము పార్టీకి సేవ చేసినాం కాబట్టి పార్టీలో పదవులు అడిగే హక్కు మాకే ఉంది. డెఫినెట్గా హక్కు ఉంటుంది కదా. రేపు మేము పార్టీ పదవులు తీసుకొని కూడా ఏం చేస్తాం, మళ్ళీ పార్టీకి పనిచేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటోళ్ళమే కదా. గతంలో చేసింది అదే కదా, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, పార్టీకి అందుబాటులో ఉన్నాం. రేపు ఏదైనా అవకాశం ఇస్తే పెద్ద మార్పే ఉంటుంది మా లోపల. మేము మళ్ళీ అదే ప్రజలకు అందుబాటులో ఉంటాం, మళ్ళీ పార్టీకే పని చేసుకుంటుంటాం. కాబట్టి పెద్ద వ్యత్యాసం ఏం లేదు, అది మా హక్కు. డెఫినెట్గా మా హక్కును మేము పార్టీ అధిష్టానాన్ని తెలియజేసినాం, పార్టీ కూడా పాజిటివ్గా ఉంది. ఒకవేళ మీకే కనుక ఎంపీ సీట్ ప్రకటిస్తే సో ఎలా సేవలు చేద్దాం అనుకుంటారు పెద్దపల్లి ప్రజలకు? పెద్దపల్లి ఎంపీగా కనుక పార్టీ నాకు అవకాశం ఇచ్చి దేవుని ఆశీర్వాదంతో, ప్రజలందరి ఆశీర్వాదంతో, నాయకులందరి ఆశీర్వాదంతో ఎంపీ అయితే డెఫినెట్గా మా ప్రాంతంలో సింగరేణి కోల్ మైన్స్ అంటే అడిషనల్గా కొన్ని కోల్ మైన్స్ను అక్కడ ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. అంటే ఓపెన్ కాస్ట్ల కంటే అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే మా ప్రాంత యువకులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఆ పని చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది. అలాగే మరి ఏదైతే ఇప్పుడు పవర్ ప్లాంట్స్ ఉన్నాయో మా దగ్గర, వాటి ఎక్స్టెన్షన్గా ఇదివరకే ప్రపోజల్స్ ఉన్నాయి. ఇంకా కూడా దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి మా ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ జోన్స్ ఉన్నాయి కాబట్టి అనేక ఇండస్ట్రీలు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం వచ్చి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉంది. మా ప్రాంత నాయకుడు శ్రీధర్బాబు గారికి కూడా మా ప్రాంతం మీద స్పష్టమైన అవగాహన ఉంది. మళ్ళీ అందరు శాసనసభ్యులు అందరూ గెలిచి ఉన్నారు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి 100% మా ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకి కానీ, చదువుకున్నటువంటి విద్యార్థులకు, చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వంతుగా నేను ఎంత ప్రయత్నం చేయాలో చేస్తాను. సో మీరు సింగరేణి మీ ఏరియాలో ప్రాంతం చాలా వరకు డెవలప్ చేస్తానని అంటారు. సో రీసెంట్గా చూసుకుంటే నిన్న మంగళవారం రోజు ప్రజావానికి సింగరేణి కార్మికులు వచ్చి మాకు కాంగ్రెస్ ఏదైతే మనం రీసెంట్ సింగరేణి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది అక్కడ. సో ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు, కాంగ్రెస్ చెప్పింది కానీ మా జీతాలు కూడా పెంచట్లేదు 20 సంవత్సరాల నుంచి అన్నట్టు వాళ్ళు వాపోతున్నారు. సో దానికి మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు వాస్తవంగా సింగరేణిని స్థాపించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. సింగరేణి ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మొన్నటిదాకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎవరు? టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చెప్పాడు? టీఆర్ఎస్ కనుక గవర్నమెంట్కి వస్తే ఆ సింగరేణి అంటే గోదావరికనికి పోయి గోదావరికన్లా కుర్చేసుకొని కూర్చొని అక్కడి ప్రాంతానికి సంబంధించిన యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మంచిర్యాలకు పోయి మంచిర్యాలలో కుర్చేసుకొని కూర్చుంటా నేను ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అక్కడే చెప్పిండు. బెల్లంపల్లి పోయి బెల్లంపల్లి అదే చెప్పిండు, చెన్నూరు పోయి చెన్నూరులో అదే చెప్పిండు, పెద్దపల్లికి వచ్చినా అదే మాటలు మాట్లాడండి, రామగుండంకి వచ్చినా అదే మాట మాట్లాడండి. అంటే ఎన్నిసార్లు చెప్పిండు? కుర్చేసుకొని కూర్చొని నేను ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులకు ఉపాధి కల్పిస్తా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, అది ఇదని మాట్లాడినటువంటి వ్యక్తి ఇడిపోయినండి 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మరి ఏది అంటే ఇట్లాంటి కల్లుగోలి మాటలు టీఆర్ఎస్తో అవుతుంది కానీ కాంగ్రెస్తో కాదు. కాంగ్రెస్ ఇవాళ సింగరేణిని తీసుకొచ్చింది, సింగరేణి అభివృద్ధి చేసింది, సింగరేణిలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.
రేపు రాబోయే రోజుల లోపల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది కాబట్టి రేపు కేంద్రంలో కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మా పెద్దపల్లి ప్రాంతంలో చేయడానికి అవకాశం ఉంది. మా ప్రాంత యువతకి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా మాట అన్నా వెనుకపోయే పార్టీ కాదు. ఏదైనా పనిచేసే విషయంలో లోపం వెతకలేము. కాంగ్రెస్ లోపల టీఆర్ఎస్ లోపల 100 లోపాలు కనబడతాయి. అయితే రీసెంట్గా మనం చూసుకున్నాం, నలుగురు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏంటంటే మీ పార్టీలో జాయిన్ అవుతారు. ఇంకోటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎండ్రికాయల పార్టీ అని చెప్పిండు ప్రెస్ మీట్. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి అవగాహన లేని వ్యక్తులు వాళ్ళు. సరే, కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ను అంటే అంత తక్కువ ఆలోచన వేయరు. ఎందుకు కేసీఆర్కి తెలుసు కాంగ్రెస్ గురించి. ఆ ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన పోయి కేసీఆర్ని అడగాలి కాంగ్రెస్ పార్టీ గురించి. ఆయన చెప్తాడు కాంగ్రెస్ గురించి. ఎందుకు కేసీఆరే కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోవాలంటే భయపడతాడు. అందుకే జాగి పెట్టి లేపిన కాంగ్రెస్ పార్టీ లేవది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది అని మాట్లాడాడు తప్ప మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేక. పొద్దున్న లేతే బీజేపీని తిట్టి ఒక ఎమ్మెల్యే ఉన్న బీజేపీని 2 ఎమ్మెల్యేలు చేసిండు, 2 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీని 3 ఎమ్మెల్యేలు చేసిండు. ఇక త్రుటిలో 4 ఎమ్మెల్యే తప్పింది. తర్వాత ఇలా బీఆర్ఎస్ వేయింది. అంటే కేసీఆర్కి తెలుసు. అందుకే కాంగ్రెస్ జోలికి రాలే ఆయనే. కాంగ్రెస్ జోలికి వస్తే కాంగ్రెస్ మండే అగ్నిగోళం అంటారు కదా. కాంగ్రెస్ అట్లాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. కాంగ్రెస్ జోలికి వస్తే బీఆర్ఎస్ ఖతం అవుతుందని ఆయన తెలుసు కాబట్టి కాంగ్రెస్ జోలికి ఏ రోజు ఆయన రాలే. ఎలక్షన్ల ముందు మాత్రం ఆయనకు రావాల్సి వచ్చింది. ఎందుకు ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారనేది ఆయనకు అర్థమైంది కాబట్టి పొద్దున్నైతే కాంగ్రెస్ని తిట్టిండి. ఇవాళ ఏమైంది? భస్మం అయిపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ చిన్న అల్లట పార్టీ కాదు. చాలా బలమైన పార్టీ, బలమైన నాయకత్వం ఉన్న పార్టీ. చాలా రాష్ట్రానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, ప్రజలకి ఏం చేయాలనే దాని మీద నిరంతరం ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ. కార్యకర్త కూడా ఈరోజు నిజాయితీగా గ్రామాల లోపల పనిచేయగలుగుతాడు. అదే వేరే పార్టీలో చూడండి, కార్యకర్త ఏదైనా నాయకుడు కూడా పనిచేయలేడు. ఒకటే కుటుంబానికి బానిసలుగా బతకాలి వాళ్ళు. కుటుంబం చెప్తే పని, లేకపోతే లేదు. ఇలా ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రిని కలవగలిగిందా? ఇవాళ ఒక మంత్రి కూడా కలవలేని పరిస్థితి ఆ కుటుంబాన్ని. అంటే ఆ కుటుంబాన్ని కలవాలంటే మంత్రి కూడా ఇబ్బంది. కానీ ఈరోజు ప్రగతి భవన్ తీసేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాభవన్గా చేసి ఈరోజు ప్రజలందరికీ ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా ఉంది. కాబట్టి ప్రభాకర్ రెడ్డి అనేటైనే పోయి కేసీఆర్ దగ్గర పోయి కాంగ్రెస్ గురించి నేర్చుకో. కాంగ్రెస్ గురించి ఆయన చెప్తాడు నీకు. సో ప్రజాభవన్లో వచ్చే మీరు అన్నారు ప్రగతి భవన్ని తీసేసి ప్రజాభవన్గా చేసిరని. సో అక్కడ వచ్చి ప్రజలు చెప్తున్న సమస్యలు తీరట్లేదని చెప్పేసి ప్రజలు కూడా అంటున్న పరిస్థితి ఉంది సార్. బ్రదర్, ప్రభుత్వం వచ్చి కేవలం నెల దాటింది. అప్పుడే ఎందుకు తొందర? అంటే ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు చేసే విమర్శలు, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి మాటలే తప్ప వాస్తవం కాదు అది. ఇప్పుడు ప్రజాభవన్లో ప్రజలు ఇచ్చేటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో, ప్రజలు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా కంప్యూటరీకరణ చేసి వాళ్ళ ఫిర్యాదులను స్వీకరించి వాటికి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి మళ్ళా అధికారి ద్వారా ఆ పని యొక్క స్టేటస్ను ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదుదారునికి మళ్ళీ మెసేజ్ ద్వారానో, SMS ద్వారానో, లేకపోతే ఫోన్ కాల్ ద్వారానో చెప్పేటువంటి ఒక మెకానిజం ఉందండి అక్కడ. అట్టిగా ఎవరో 2-3 సోషల్ మీడియా కోసమో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి తొందరపాటు. అంటే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కూడా అప్పుడే బాగా దూకుడుగా ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేదు ఈ సాంప్రదాయం, ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. అయితే సరే, ఏదేమైనా నెల రోజులు కాలే అప్పుడే ఇట్లాంటి విమర్శలు చేయడానికి అక్కడిక్కడ సోషల్ మీడియా స్టఫ్ కోసం చేసినటువంటి రీల్ వీడియోలని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా పెద్దపల్లి ప్రజలకు ఏం చెప్తారు సార్ మీరు? పెద్దపల్లి ప్రజలకు నేను చెప్పేది ఒకటే. కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించి ఆదరించి ఈరోజు రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. 7 పెద్దపల్లి పార్లమెంట్లోని 7 ఎమ్మెల్యేలను గెలిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు భవిష్యత్తులో పార్లమెంటును కూడా ఆశీర్వదించి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రేపు ఇంకా పరిపూర్ణంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రాంత ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా మేమందరం లోకల్లో అందుబాటులో ఉండేటోళ్ళం కాబట్టి ఎట్లాంటి సమస్యలనైనా పరిష్కారం చేయడానికి, అలాగే ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని మళ్ళొకసారి ఆశీర్వదించి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను. సో ఇది పెద్దపల్లికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఎంపీ టికెట్ ఆశిస్తున్నారో సో వారు మాట్లాడుతున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ ఉందో సో అది కేవలం కాంగ్రెస్ విమర్శించడానికి వచ్చిన కేసీఆర్ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పేరు తీయలే, ఒకటిసారి తీసిన తర్వాత కూడా తీయలేదు. సో బీఆర్ఎస్ పార్టీకి అంత దమ్ లేదు. అండ్ కొత్త ప్రభాకర్ చెప్పిన మాటలు కూడా అంత వాల్యూ లేదని చెప్తారు. అండ్ ఏదైతే సింగరేణి కేసీఆర్
హయాంలో సింగరేణికి జరిగిన నష్టం ఏదైతే ఉందో అక్కడ యువతకు కానీ సీట్లు ఇస్తాము, యువతకు కానీ ఉద్యోగ హామీలు ఇస్తాం, ఉపాధి ఇస్తామని చెప్పారు. కానీ అది ఏం చేయలేదు. సో నాకు కనుక ఎంపీ పెద్దపల్లిలో ఎంపీ టికెట్ ఇస్తే అధిష్టానం అండ్ నేను గెలుచుకొని వచ్చి అక్కడ ఉన్న యూత్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చూస్తా అండ్ అక్కడ పవర్ ప్లాంట్లు కానీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాణా ప్రతాప్, గాంధీ భవన్ నుంచి, హైదరాబాద్.